హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండి. క్రిస్మస్ సందర్భంగా ప్లమ్ కేక్ రెసిపీ షేర్ చేస్తున్నాను. ఈ ప్లమ్ కేక్ వచ్చేసి మా డాటర్ బేక్ చేసిందండి. ఆమె చాలా మంచి కేక్స్ తయారు చేస్తుంది. చిన్నదే, షీ ఈజ్ ఇన్ టు 12th స్టాండర్డ్, బట్ బేకింగ్ ఆమెకి హాబీ. సో ఈ ప్లమ్ కేక్ తను ఫస్ట్ టైం చేసిందండి. చాలా చాలా బాగా కుదిరింది. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఫాలో అయిపోండి, మీకు కూడా ఒక మంచి ప్లమ్ కేక్ ఇంట్లోనే తయారైపోతుంది. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ తీసుకోవచ్చండి. టూటీ ఫ్రూటీ, బ్లాక్ రేజన్స్ అంటే నల్ల కిస్మిస్లు, ఇంకా గోల్డెన్ కిస్మిస్లు, ఇవైతే మస్ట్. ఇంకా మిగతా డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం. సో అన్నీ 25 grams చొప్పున తీసుకున్నామండి. తర్వాత వీటిని రెడీమేడ్ ఆరెంజ్ జ్యూస్లో ఒక 1 hour సోక్ చేసుకోవాలన్నమాట. టైం ఉంటే మాత్రం ఓవర్ నైట్ సోక్ చేసుకోండి, ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఒక క్యారమెల్ సిరప్ తయారు చేసుకోవాలి. కలర్ ఆఫ్ ద కేక్ ఈ క్యారమెల్ సిరప్తోనే వస్తుందన్నమాట, బ్రౌన్ కలరు. ఫస్ట్ వేయంగానే మాత్రం కలపకండి, లైట్గా కరగడం మొదలు పెడుతుంది కదా, అప్పుడు దాన్ని ఇంకా కలుపుతూ ఉండాలన్నమాట. లో ఫ్లేమ్లోనే చేయాలి ఇదంతా కూడా. ఆ తర్వాత ఒక 1/2 cup వాటర్ పట్టిందండి. ఇక్కడ స్లోగా గ్రాడ్యువల్గా యాడ్ చేస్తూ కలుపుతూ ఉంటే మనకి ఈ క్యారమెల్ సిరప్ అనేది రెడీ అయిపోతుందన్నమాట. సో 1/2 cup షుగరు, 1/2 cup వాటర్. ఓకే, తర్వాత ఒక 2 ingredientsని మనం బ్లెండ్ చేసి పెట్టుకోవాలండి. అది వచ్చేసి ఒక న్యూట్రల్ టేస్టింగ్ ఆయిల్, నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను, అలాగే ఇంకా పాలు. ఇవి రెండు కూడా మంచిగా బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మనము జల్లెడ పట్టుకోవాలండి. సో దానికి 1 కప్పు మైదా, ఇంకా 4 tablespoons మిల్క్ పౌడర్ తీసుకుంటున్నానండి. ఇక్కడ మనము ఇది ఎగ్లెస్ కేక్, సో ఎగ్ అనేది వేస్తలేము, దాని బదులు మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాం. అలాగే ఒక 1/2 teaspoon దాల్చిన చెక్క పొడి, 1/2 teaspoon లవంగాల పొడి, ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా జల్లించుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి చిటికెడు ఉప్పు, అలాగే ఏవైతే నానబెట్టి పెట్టుకున్నాం కదా నట్స్, అవన్నీ కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. అలాగే ఈ పాలు, ఆయిల్ ఏదైతే బ్లెండ్ చేసి పెట్టుకున్నామో అది, ఇంకా మనం క్యారమెల్ సిరప్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి వీని అన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఓవర్ మిక్స్ మాత్రం చేయకండి, చాలా నిదానంగా, చాలా జస్ట్ ఇవన్నీ ఒకసారి బ్లెండ్ అయ్యేటట్టు కలుపుకోవాలంతే. ఆ తర్వాత 1 teaspoon బేకింగ్ పౌడర్, 1/2 teaspoon బేకింగ్ సోడా, అండ్ 1 teaspoon వనిలా ఎసెన్స్, అండ్ 2 teaspoons అంతా లెమన్ జ్యూస్ తీసుకున్నానండి. మీరు దీని బదులు వెనిగర్ అయినా తీసుకోవచ్చు, సో దట్ సోడా అనేది యాక్టివేట్ అవుతుంది. ఇది లాస్ట్ స్టెప్ ఉండాలన్నమాట అండి. జస్ట్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసే ముందు చేయాలి. తర్వాత ఒక బేకింగ్ టిన్ ఒక 6 inchesది తీసుకున్నాము, దాన్ని బేకింగ్ పేపర్ తోటి లేయర్ చేసేసుకున్నాము. అండ్ ఈ బ్యాటర్ మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఒక్కసారి ట్యాప్ చేస్తే ఏమైనా బబుల్స్ ఉంటే అవి కూడా క్లియర్ అయిపోతాయి. తర్వాత మీకు ఇష్టమైన విధంలో డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుని ప్రీ హీటెడ్ అవెన్లో ఒక 10 minutes 180 degreesలో ప్రీ హీట్ చేసుకున్నాం అనమాట. తర్వాత దాంట్లోకి కేక్ని పెట్టేసి 45 minutes బేక్ చేసుకున్నామండి అట్ 180 degrees. సో ఒక్కొక్క ఓవెన్ని బట్టి కొంచెం టైమింగ్ ఎక్కువ తక్కువ అవ్వచ్చు. సో మాకైతే 45 minutesలో కేక్ మంచిగా బేక్ అయిపోయింది. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి, లిటరలీ లైక్ ఫస్ట్ టైం చేసిన తను, బట్ ఎంత బాగా కుదిరిందంటే లైక్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సో కేకుని మనము బాగా మొత్తం అంటే బట్ట కప్పి పెట్టేసి దాన్ని కంప్లీట్గా చల్లారనియాలండి. ఆ తర్వాతే డీమోల్డ్ చేయాలన్నమాట. సో డీమోల్డ్ చేసేసుకున్నాము అండ్ బటర్ పేపర్ అంతా తీసేసి ఇంకా మనము రెడీ టు కట్ ద కేక్. చాలా బాగా కుదిరిందండి, లైక్ డెఫినెట్గా ట్రై చేయండి, ఇవే మెజర్మెంట్స్ ఫాలో అయిపోండి. సో వన్స్ అగైన్ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోటి షేర్ చేయండి, నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇదిగోండి కేక్ మీకు కట్ చేసి చూపిస్తాను, ఎంత బాగా కుదిరిందో. వన్స్ అగైన్ అందరికీ కూడా అ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండి. మరో రెసిపీలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.